IPL 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య బుధవారం రోజున అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్లు జరగనున్నాయి. IPL 2024 మొదటి భాగంలో అద్భుత ఆటతీరు ప్రదర్శించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు చివరికి వచ్చేసరికి అట్టర్ ఫ్లాప్ ప్రదర్శనతో వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయి చతికిల పడింది. ఇక మొదటి భాగంలో తడబడ్డ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండవ భాగంలో మాత్రం సింహగర్జన చేస్తూ చెన్నైను చిత్తు చేసి ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. ఇక రాజస్థాన్ అలాగే బెంగళూరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండానే ఎలిమినేటర్లో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఇక పిచ్ విషయానికి వస్తే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటి వరకు 15 మ్యాచ్లు ఆడగా 9 గెలిచి 6 ఓడిపోయింది. ఇక RCB జట్టు ఇదే స్టేడియంలో 5 మ్యాచ్లు ఆడగా 3 గెలిచి 2 ఓడిపోయింది. కాబట్టి ఇరు జట్లకు సమాన అవకాశాలున్నట్లుగా భావించవచ్చు. ఈ ఏడాది ఇక్కడ జరిగిన 6 మ్యాచ్లలో 2 మ్యాచ్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లు గెలవగా 4 సార్లు రెండవసారి బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. కాబట్టి టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవడం ఉత్తమం. ఈ రెండు జట్ల మధ్య జరగబోయే హై ఇంటెన్సిటీ ఎలిమినేటర్ మ్యాచ్ బుధవారం రోజున సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ జట్లు ఇప్పటివరకు 31 సార్లు తలపడగా రాజస్థాన్ జట్టు 13 సార్లు విజయం సాధించగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 15 సార్లు విజయం సాధించింది. 3 సందర్భాల్లో ఎటువంటి ఫలితం తేలలేదు. ఈ సీజన్లో చివరిసారిగా రాజస్థాన్ రాయల్స్ RCB తలపడినప్పుడు రాజస్థాన్ జట్టు 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి బెంగళూరుపై అద్భుత విజయాన్ని నమోదు చేస్తుంది. రాజస్థాన్ జట్టు పటిష్టంగానే ఉన్నప్పటికీ ఆ జట్టు గత 4 మ్యాచ్లలో వరుసగా ఓడిపోయింది. దీనికి తోడు ప్లేఆఫ్స్ కి ముందు రాజస్థాన్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులోని కీలక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఓపెనర్ జోస్ బట్లర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ షిమ్రోన్ హిట్మేయర్ ఇద్దరు కూడా ఎలిమినేటర్ కు అందుబాటులో లేరు. ఇద్దరు భారీ హిట్టర్లు లేకపోవడం రాజస్థాన్ జట్టుకు అతి పెద్ద మైనస్ గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. మ్యాచ్ విన్నింగ్ బ్యాటర్లు లేకుండా బెంగళూరుపై ఆధిపత్యం సాధించాలంటే మిగతా ఆటగాళ్లు తమ శక్తికి మించి రాణించాల్సిన అవసరం ఉంది. కానీ సమస్య ఏంటంటే జైస్వాల్, సంజు సామ్సన్ లాంటి కీలక బ్యాట్స్మెన్ కూడా కొద్దిగా గాడి తెప్పారు. ఖచ్చితంగా ఆడతారనే భరోసా లేదు. ఆ విషయమే ఇప్పుడు రాజస్థాన్ కొద్దిగా టెన్షన్ పెడుతోంది. బౌలింగ్ విభాగంలో మాత్రం రాజస్థాన్ జట్టుకు బౌల్ట్, ఆవేష్ ఖాన్ రూపంలో మంచి ఫాస్ట్ బౌలర్లు, చాహల్, అశ్విన్ రూపంలో మంచి స్పిన్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు. ఇక RCB జట్టు విషయానికి వస్తే ప్రస్తుతం ఆ జట్టు మంచి ఊపు మీద ఉందనే చెప్పవచ్చు. వరుసగా 6 మ్యాచ్లలో డబుల్ హ్యాట్రిక్ లో విజయాలు సాధించి మంచి ఆత్మవిశ్వాసంతో ఎలిమినేటర్ మ్యాచ్ కు సిద్ధమవుతుంది. బెంగళూరు జట్టులోనే కీలక బ్యాట్స్మెన్ కోహ్లీ, డూప్లెసిస్, క్యామరన్ గ్రీన్, పాటీదార్ మంచి ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు పెద్ద బలం అనే చెప్పాలి. గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఫామ్ నందుకుంటే బెంగళూరు దెబ్బకు రాజస్థాన్ ఎలిమినేటర్ లో ఇంటిదారి పట్టడం ఖాయం. ఇక RCB జట్టు బౌలర్ల విషయానికి వస్తే సిరాజ్, ఫెర్గూసన్ ఇద్దరు కూడా పర్వాలేదనిపించే బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. కాకపోతే బౌల్ట్ లాంటి ఫాస్ట్ బౌలర్ RCB జట్టులో లేకపోవడం, స్పిన్ విభాగంలో కూడా కరణ్ శర్మ, స్వప్నిల్ సింగ్ లకు రాజస్థాన్ స్పిన్నర్లు అంతా అనుభవం లేకపోవడం కొద్దిగా మైనస్ అనే చెప్పవచ్చు. బౌలింగ్ విభాగంలో మాత్రం RCB కంటే రాజస్థాన్ ముందంజలో ఉంది. ఈ విషయమే RCBను టెన్షన్ పెడుతుంది. మరి RCB బౌలర్లు ఎలిమినేటర్ లో పూర్తి స్థాయి సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ మ్యాచ్ లో గెలిచేదెవరు, క్వాలిఫైర్ 2 ఆడేదెవరో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.